అందరికీ ఇవాళ సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి ఇవాళ? మా ఇంట్లో అయితే మటన్ బిర్యానీ అండి. అంటే ఫస్ట్ మటన్ కర్రీ చేసింది, అనుకోకుండా ఇంట్లో చుట్టాలు వచ్చారు, సరే అని చెప్పి ఆ కర్రీతోనే మమ్మీ బిర్యానీ చేసింది. అది ఎలానో చూసేద్దామా? చక్కగా రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని అందులో నీట్గా నెయ్యి వేసుకొని అది మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి దాంట్లో బిర్యానీ దినుసులు అదే జీడిపప్పు, చెక్క, లవంగ, యాలక్కాయలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకున్నాక అందులో గుప్పెడు పుదీనా వేసి అది కూడా బాగా వేగాక మంచి స్మెల్ వస్తూ ఉండే ఆ టైంలో గ్లాసున్నర వాటర్ పోసుకొని మనం ఎంత రైస్ కావాలంటే అంత రైస్కి సేమ్ కొలతతో వాటర్ పోసుకొని అందులో సాల్ట్, షాజీరా కొంచెం ఈ రెండు వేసుకొని బటన్ ప్రెస్ చేసి మూత పెట్టుకొని చక్కగా బాయిల్ అవనిచ్చామనుకోండి. ఒక 5 to 10 minutesలో వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ముందే కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ బటన్ ప్రెస్ చేసి క్యాప్ పెట్టేసి ఉంచామంటే 10 to 15 minutesలో మళ్ళీ బాగా 80% కుక్ అవుతూ ఉంటుంది అనమాట. దాంట్లో ఆల్రెడీ కర్రీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కర్రీని ఈ రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ యాజ్ యూజువల్ ఇందాలానే ఒక బటన్ ప్రెస్ చేసి అలా మర్చిపోయానండో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేయకపోతే ఎలా, ఇవన్నీ వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేసామనుకోండి, చక్కగా మన బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. ఇంత టేస్టీ బిర్యానీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అది తింటే ఉండిద్ది అబ్బాబ్బాబ్బా. చూసారా కర్రీ నుండి కూడా ఎంత మంచి బిర్యానీ తయారైపోయిందో. మా రిలేటివ్స్ రావడమేమో కానీ బయట వర్షానికి చక్కటి బిర్యానీ తినగలిగాం మేము. సో ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. చక్కగా ఈ బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని పక్కన మటన్ కర్రీ, చల్లటి రైతా, బిర్యానీలో ఆనియన్స్ అండ్ లెమన్స్ లేకపోతే ఎలా, సో అవి కూడా పెట్టుకొని తింటే ఈ వెదర్కి అబ్బాబ్బాబ్బా అసలుకి సండే ఫుల్ అయిపోయినట్టే, కంప్లీట్ ఫుల్ అయిపోయినట్టే. సో ఇంత మంచి బిర్యానీ ఎలా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట నా తంట.